ఫైనల్లీ హిందూ మైథాలజీకి సంబంధించిన ఒక ప్యూర్ ఫిలిం వచ్చింది అండ్ ఆ ఫిలిం పేరే రామాయణ. ఇంతకు ముందుకు ఆదిపురుష్ కూడా వచ్చింది, కానీ ఆదిపురుష్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అలానే ఈ రామాయణ గురించి కూడా మాట్లాడదాం. నిన్నైతే ఒక చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ అయితే టీజర్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ యువర్ వాచింగ్ మంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. రామాయణ ఈ ఫిలిం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఈ ఇంట్రడక్షన్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ రోల్స్ అయితే ఉన్నాయి కదా, లైక్ రాముడు, రావణుడు, సీతామాత, అలానే చాలా రోల్స్ ఉన్నాయి కదా. మెయిన్గా హనుమంతుడి రోల్ కూడా. అయితే ఇవన్నీ రోల్స్ ఎవరు చేస్తున్నారు అంటే రాముడిలాగా రణబీర్ కపూర్ గారు చేస్తున్నారు. అలానే రావణుడిలాగా యష్, ఎవరైతే కేజీఎఫ్ మూవీలో హీరో లాగా నటించాడో అతను ఈ మూవీలో అయితే రావణుడి లాగా అయితే నటిస్తున్నాడు. అలానే సీతామాత లాగా సాయి పల్లవి గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు. ఇంకా లక్ష్మణుడి లాగా రవి దూబే గారు, అలానే హనుమంతుడి లాగా సన్నీ డియోల్ గారు అయితే నటించబోతున్నారు. అండ్ ఈ క్యారెక్టర్స్తోనే అయితే మనకి సినిమా ఎలా ఉండబోతుంది అని కొంచెం అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే పెద్ద స్టార్స్ని తీసుకొని ఒక ఎపిక్ మూవీని తీయడం అనేది చాలా కష్టమైన పని. అయితే ఈ పనిని ఎవరు చేస్తున్నారు అంటే, ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అంటే, ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది మెయిన్గా నితీష్ తివారీ గారు. అలానే 2 days బ్యాక్ వచ్చిన ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో మెయిన్గా మ్యూజిక్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఎంత అద్భుతమైన మ్యూజిక్ అంటే జస్ట్ ఆ మ్యూజిక్ వింటేనే చాలు మనకి గూస్ బంప్స్ అనేవి వస్తాయి. అయితే ఈ అద్భుతమైన మ్యూజిక్ ఎవరు ఇవ్వబోతున్నారు అంటే హన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు. హన్స్ జిమ్మర్ అనే అతను మన ఇండియాకి చెందిన అతను కాదు, అతను ఒక బయట దేశ వ్యక్తి. అండ్ అతని ఆధ్వర్యంలో ఈ రామాయణ అనే మూవీలో మ్యూజిక్ అయితే చేయబోతున్నారు వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా టాప్ మ్యూజిషియన్స్. అలాంటి వీళ్ళిద్దరు కలిసి మ్యూజిక్ ఇస్తున్నారు అంటే సినిమా మ్యూజిక్ లెవెల్, అలానే ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఎలా ఉంటాయో జస్ట్ ఊహించుకోండి. నిన్న వచ్చిన ఇంట్రడక్షన్ పార్ట్లో జస్ట్ 2 clips మాత్రమే ఉన్నాయని చెప్పాలి. అందులో మెయిన్గా రాముడు ఈ బాణం వేస్తున్న విధానం, అలానే రావణుడు అంటే యష్ జస్ట్ ఎంకాల్ తిరిగిన విధానం అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ అనేది ఒక్క పార్ట్ కాదు, 2 partsగా అయితే డివైడ్ చేశారు. అదేంటంటే ఈ మూవీ అయితే 2 partsగా అయితే డివైడ్ చేశారు. అండ్ నాకు అడిగితే కనుక ఈ మూవీని 2 partsగా డివైడ్ చేయడం చాలా మంచి ఒపీనియన్. ఎందుకంటే రామాయణం అనే పెద్ద మైథాలజీని, ఒక పెద్ద హిస్టరీని జస్ట్ ఒక్క సినిమాలో చూపెట్టాలి అంటే అది సాధ్యం కాదు. అండ్ అంత పెద్ద మూవీని జస్ట్ 3 hours అందరికీ అర్థమయ్యే విధంగా తీయాలి అంటే ఇంకా కష్టం. కాబట్టి 2 partsగా డివైడ్ చేయడమే బెటర్ అని చెప్పాలి. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అంటే రామాయణ 1 ఏదైతే ఉందో అది 2026 దివాళీ రోజు అయితే రిలీజ్ అవుతుంది. అండ్ రామాయణ 2 ఏదైతే ఉందో అది 2027 దివాళీ రోజు అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. జస్ట్ వాళ్ళు ఆ మూవీని తీస్తున్నారు అని తెలియజేయడానికి మాత్రమే ఆ గ్లిమ్స్ని అయితే వేశారు. అంతే తప్ప ఎలాంటి స్పాయిలర్స్ని అయితే ఇంకా విడుదల చేయలేదు. ఎందుకంటే ఆ మూవీకి అయితే ఇంకా చాలా టైం ఉంది, దాదాపుగా 1.5 year టైం ఉంది. కాబట్టి ఆ మూవీకి సంబంధించిన జస్ట్ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే వచ్చింది. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే రణబీర్ కపూర్ గారిని రాముడిలాగా తీసుకోవడం చాలా మంచి డిసిజన్ అని చెప్పాలి. ఎందుకంటే అతనైతే ఆ రాముడి గెటప్లో చాలా బాగా సూట్ అవుతాడు. అలానే యష్ని రావణుడిలాగా చేయడం అనేది కొంచెం క్రిటికల్ డిసిజన్ అని చెప్పాలి. అంత పెద్ద డైరెక్టర్ ఆ డిసిజన్ తీసుకున్నాడు అంటే ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు అని అర్థం. అండ్ నాకైతే ఈ మూవీ గురించి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మన హిస్టరీని మన కళ్ళ ముందుగా చూడడం చాలా మందికి ఇష్టం, అందులో నేను కొన్ని. అండ్ ఆదిపురుష్ మూవీ గురించి మాట్లాడితే ఆదిపురుష్ మూవీని కరెక్ట్గానే తీశారు. ఆ స్టోరీ అనేది బాగానే ఉంది, కానీ ఆ గ్రాఫిక్స్ అనేది అలానే ఆ విఎఫ్ఎక్స్ కాడ అయితే ఆ మూవీ అయితే కొంచెం ఫ్లాప్ అయిందని చెప్పాలి. కానీ ఆ మూవీలో హనుమంతుడి రోల్ అయితే చాలా బాగా అయితే ఉంది కదా. సో ఈ మూవీలో అయితే ఆ మిస్టేక్స్ చేయకుండా చాలా బాగా తీస్తారు అని అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. అండ్ నిన్న వచ్చిన ఇంట్రడక్షన్ పార్ట్లో జస్ట్ మీరు ఆ క్లారిటీని గమనించండి, ఎంత బాగా ఉందో. ఆ క్లారిటీ అనేది నిజంగా ఆ క్లారిటీని చూస్తుంటేనే నాకు సినిమా యొక్క రిజల్ట్స్ అండ్ సినిమా యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటున్నా. సీతామాత గురించి మాట్లాడుకుంటే సాయి పల్లవి గారి గురించి మీ అందరికీ తెలిసిందే, ట్రెడిషనల్ గా ఎంత బాగుంటారో. అండ్ ఇలాంటి ఒక కల్చర్ కి సంబంధించిన, ఇలాంటి ఒక మైథాలజీకి సంబంధించిన సినిమా తీస్తున్నారు కాబట్టి సాయి పల్లవి గారిని తీసుకోవడం చాలా మంచి డిసిజన్ అనే చెప్పాలి. అండ్ హనుమంతుడి రోల్లో అయితే సన్నీ డియోల్ గారు నటించబోతున్నారు. అండ్ హనుమంతుడి గెటప్ అయితే సన్నీ డియోల్ గారికి సెట్ అవుతుంది అని చాలా మంది ఆడియన్స్ అంటున్నారు. అండ్ మనం మూవీ వచ్చిన తర్వాత ఆ సన్నీ డియోల్ గారి ఆ హనుమంతుడి రోల్ ఎలా వహిస్తారు అని చూడాలి. అండ్ ఈ ఓవరాల్ మూవీ యొక్క బడ్జెట్ అంటే 2 పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 పార్ట్స్ బడ్జెట్ గురించి మాట్లాడితే మొత్తం 1600 crores అయితే ఈ 2 పార్ట్స్ కి అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ పార్ట్ కి అయితే 900 crores పెట్టి ఈ మూవీని తీయాలనుకుంటున్నారు. అండ్ మీ అందరికి ఏం చెప్తున్నా అంటే ఈ బడ్జెట్ అనేది కన్ఫర్మ్ అని కాదు, జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అండ్ అలానే సెకండ్ పార్ట్ కి సంబంధించిన బడ్జెట్ 700 crores ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి మెయిన్ గా మ్యూజిక్ కూడా చాలా బాగుంది, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నటిస్తున్నారు కాబట్టి నాకైతే ఈ మూవీ డెఫినెట్ గా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈ మూవీ గురించి మీ ప్యూర్ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే దాని గురించి కమెంట్ చేసి తెలియజేయండి, దాని గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.